అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డీజీపీ ఉన్నారు, పేరు కూడా చెప్తా, ఇబ్బంది ఏం లేదు నాకు. పూర్ణచంద్రరావు గారు అని మాజీ డీజీపీగా ఆయన చేయడం జరిగింది. సో అతను ఏం చెప్తారు అంటే కులమే బలం అనే పదాన్ని వాడుతున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ కనుక ఉండాలి, మేము కూడా రాజ్యాధికారంలో వాటా ఖచ్చితంగా పంచుకోవాలి. మీరు చెప్తున్నటువంటి మండల కమిషన్ నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు, బీపీసీ కావచ్చు, ఇవన్నీ మీకు మొన్న ఈడబ్ల్యూఎస్ ఎస్ఆర్సీనా కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ సిస్టమ్ అంతా తీసేయాలంటారా? ఏం చెప్తున్నారు మీరు ఒక యంగ్స్టర్గా? ఇప్పుడు ఏంటంటే SC/ST వదిలేయండి, ఓబీసీ కాస్ట్ ఉన్నాయా? ఓబీసీ వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ 27% ఎంతో, కానీ వాళ్ళ పాపులేషన్ నంబర్స్ చూస్తే 60-70% ఇండియా పాపులేషన్ ఓబీసీసే ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలాంటి సెక్టర్స్ చేసుకోండి, టీవీ యాంకర్స్ అవ్వడమైనా, మీడియా అవ్వడమైనా, బిజినెస్ అవ్వడమైనా, స్టార్టప్స్ అవ్వడమైనా, ఓబీసీ రిప్రజెంటేషన్ కూడా చాలా తక్కువ ఉంది, less than 10%. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి 42% బిల్ చేయాలి అని చెప్పి అడుగుతున్నా, అదైతే ఇంకా జరగలేదు. బట్ మేబీ ఉన్న ఇప్పుడు లోకల్ స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు. రిజర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ చదివినా కూడా రిజర్వేషన్ అనేది ఒక బ్యాండెడ్ సొల్యూషన్, ఇట్ ఈస్ నాట్ ద క్యూర్. క్యూర్ అనేది అది సోషల్ చేంజ్ వల్ల వస్తుంది. చదివారా రాజ్యాంగం మీరు పూర్తిగా? డాక్టర్ అంబేద్కర్ నా వరకు ఎంతవరకు అయితే ఐ హావ్ గాన్ త్రూ అనిలేషన్ ఆఫ్ కాస్ట్. ఆ బుక్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ఫర్ మీ. అంటే మీరు అంబేద్కర్ రైట్ అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. నా వరకు ఎంతవరకు అయితే నేను చదివాను, బట్ హీ హాజ్ రిటన్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టచ్ చేసి ఉన్నారు. సో బేసిక్లీ ఏంటంటే సోషల్ రిఫార్మ్ రావాలి, మైండ్ సెట్స్ మారాలి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తాను, ఇండియాలో మీకు ఒక ప్యారల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమెన్ ఆర్ 50% పాపులేషన్. ఏ ఇండస్ట్రీ తీసుకోండి, ఉమెన్ 50% మీకు దొరకదు. మేబీ నర్సింగ్, డాక్టర్స్ ప్రాబబ్లీ, మిగతా ఇండస్ట్రీస్ ఉమెన్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్. రీజన్ ఏం కనుక్కున్నారు? రీజన్ ఇస్ నాట్ కి మేము ఉమెన్ అంటే మాకు పడదు, మేము ఉమెన్ హేట్ చేస్తాం, అది కాదు. స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐ వాజ్ రీడింగ్ సమ్ రీసెర్చ్ పేపర్, యూపీలో గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయో దాంట్లోని మోస్ట్లో ఒక టాయిలెట్, ఫంక్షనింగ్ టాయిలెట్ లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి పర్లేదు, మెన్ వీ కెన్ గో యూరినేట్ ఎనీవేర్, మనకి టాయిలెట్ ఉండకపోయినా అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఉమెన్కి దట్ ఈస్ లైక్ ఆఫీస్కి వెళ్ళకూడదు అనే రీజన్లో వచ్చేస్తుంది అది. దే ఆర్ మెనీ స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్. దీన్ని బట్టి రిప్రజెంటేషన్ తగ్గుతుంది. దీన్ని మనం ఫిక్స్ చేయాలంటే ఉమెన్కి 50% రిజర్వేషన్ ఇస్తే అది ఫిక్స్ అవ్వదు. ఉమెన్కి మనం 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ ఇచ్చిన మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, ఏ సోషల్ ప్రాబ్లం ఉన్నా, ఇన్ఈక్వాలిటీ ఉన్నా, దాన్ని మనం గ్రౌండ్ లెవెల్తో ట్రీట్ చేయకుండా మనం దాని ఒక రిజర్వేషన్ నెంబర్ ఇచ్చి ఫిక్స్ చేద్దాం అనుకుంటాం. అలా ఫిక్స్ అవ్వదు. ఉమెన్కి మీరు 33% ఇచ్చినా, 50% 60% ఇచ్చినా ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మారుతాయి. ఉమెన్ సేఫ్టీ ఉంది, ఉమెన్ సేఫ్టీ రాత్రిపూట వీ కెన్ గో, ఉమెన్ కెనాట్. దాని 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఉమెన్కి అదైనా ఇంప్రూవ్ అవుతుందా సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్ దీనివల్ల ఏం చేద్దాం అంటారు? అంటే మీరు చెప్తున్నారు లక్ష్యం, మీరు ఫెమినిస్ట్ అని చెప్తున్నారు, అంటే నాకు అర్థం కాల కాన్సెప్ట్. నేనేంటంటే, నేను మీకు పెరియార్ తెలుసు, పెరియార్ కోట్ అంటే ఒక లార్జ్ కంట్రీ మీరు అది మాట్లాడుతున్నారు. ఓకే, నేను తమిళనాడు పెరియార్ గురించి. తమిళనాడు పెరియార్ కోట్ ఉండేది. ఆ ఐడియాలజీ నా ఐడియాలజీ ఉన్నారు. ఒక లార్జ్ కంట్రీ ఒక చిన్న దేశం పైన అది ఇఫ్ ఇట్ ఆపరేట్ చేస్తే నేను ఆ చిన్న దేశంలో నించుంటా. ఆ చిన్న దేశంలో ఒక అప్పర్ కాస్ట్ వాడు కింద కాస్ట్ వాడికి ఇది చేస్తే నేను ఆ చిన్న కాస్ట్ వాడితో నించుంటా. అదే చిన్న కాస్ట్లో ఒక మెజారిటీ రిలీజియన్ ఒక మైనారిటీ రిలీజన్కి ఇది చేస్తే నేను ఆ మైనారిటీ రిలీజన్తో ఉంటా. అదే మైనారిటీ రిలీజన్లో ఒక ఆఫీస్లో బాస్ వాడు వర్కర్ని తిడితే నేను ఆ వర్కర్తో ఉంటా. అదే వర్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని కొడితే నేను ఆ వైఫ్ సైడ్ చేస్తూ ఉంటా. సో బేసికలీ ఏంటంటే, ఎక్కడెక్కడ పవర్ ఇంబ్యాలెన్స్ బట్టి ఒకరు డిసడ్వాంటేజ్లో ఉన్నారో, ఆపరేషన్లో ఉన్నారో వాళ్ళతో నించోవడమే ఇస్ ద రైట్ థింగ్.